అడీనియం మొక్కలు మొన్న మనం తీసుకున్నాం కదండి, తక్కువ రేట్లో గ్రాఫ్టెడ్ అడీనియం మొక్కలు క్లియరెన్స్ సేల్లో మనకు తక్కువ బడ్జెట్లో వచ్చాయని ఇప్పుడైతే వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. వీటికి సాయిల్ మిక్స్ ఎలాగా, అలాగే ఎంత కంటైనర్ వాడాలి అనేది వీడియో చేయమని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. అలాగే ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మామూలుగా మనము అన్ని రకాల మొక్కల్ని వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ అడీనియం మొక్కల్ని మాత్రం మనము నెల రోజుల తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మనకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఈ అడీనియం మొక్కలు ఇంతకుముందు మనము వీడియో చేశాం కదా, క్లియరెన్స్ సేల్లో తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారని. ఇది వచ్చేసి అతిపెద్ద నర్సరీ అండి, తిరుపతి అడీనియం నర్సరీ. వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ఇప్పుడైతే రెండు రకాలుగా సాయిల్ మిక్స్ చూద్దాం. అంటే సాయిల్తో ఒకటి, సాయిల్ లేకుండా ఒకటి, అలాగా రెండు రకాల సాయిల్ మిక్స్లు అయితే చూద్దాము. ఫస్ట్ అయితే సాయిల్ లేకుండా చూద్దాము. ఇక్కడైతే 4 వంతుల కోకోపీట్ తీసుకోండి. ఈ కోకోపీట్ కూడా బాగా ఆరబెట్టుకొని ఉండాలి, అంటే కడిగి ఆరబెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బాగా కడిగి ఆరబెట్టుకున్నదై ఉండాలి. తర్వాత 1 వంతు పెర్లైట్ తీసుకుంటున్నాను. ఈ పెర్లైట్ వేయడం వల్ల డ్రైనేజీ ప్రాపర్గా ఉంటుందండి, వాటర్ అనేవి నిలబడవు. సాయిల్ కూడా చాలా లూజ్గా లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. 1 వంతు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 వంతు ఇక్కడ నేను వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. మీ దగ్గర కౌ మెన్యూర్ ఉన్నా, గోట్ మెన్యూర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సగభాగం నేను బొగ్గులు తీసుకుంటున్నానండి, చార్కోల్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ బొగ్గులు లేకపోతే బూడిద ఉంటుంది కదా, బూడిదైనా సరే వేసుకోవచ్చు. తర్వాత కొంచెము వేపపిండి, తెలుసు కదా యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది మనకు వేపపిండి, కాబట్టి ఖచ్చితంగా వేపపిండి అయితే కలుపుకోండి. తర్వాత కొద్దిగా సాఫ్ ఫంగిసైడ్ ఖచ్చితంగా అడీనియం మొక్కలకి వాడాలండి. ఎందుకంటే ఎక్కువగా ఫంగస్ వస్తూ ఉంటుంది, రూట్ రాట్ వచ్చి కిందనే అవి కుళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సాఫ్ ఫంగిసైడ్ అయితే కలుపుకోండి. వేపపిండి కలుపుకోండి, అలాగే సాఫ్ ఫంగిసైడ్ కూడా కలుపుకోండి. ఇప్పుడు ఇది సాయిల్ లేకుండా చూసారు కదా ఎంత లైట్ వెయిట్గా ఉందో. సేమ్ మనము ఇప్పుడు ఎలా అయితే తీసుకున్నామో ఇదే క్వాంటిటీలో ఫస్ట్ మనము 4 వంతుల కోకోపీట్ తీసుకున్నాం కదా, దానికి బదులు 4 వంతుల నార్మల్ మట్టి తీసుకోండి. పెర్లైట్ 1 వంతు తీసుకున్నాం కదా, పెర్లైట్కు బదులుగా 1 వంతు ఇసుక తీసుకోండి. అంతే. ఇంకా మిగిలినవన్నీ కూడా 1 వంతు కంపోస్టు, కొద్దిగా సాఫ్ ఫంగిసైడ్, కొద్దిగా వేపపిండి, కొద్దిగా బూడిద కానీ బొగ్గులు కానీ వేసుకోండి. అంటే మనము సాయిల్కి బదులు కోకోపీట్ వాడాము, పెర్లైట్ బదులు ఇసుక వాడుతున్నాము, అంతే అండి. ఇక్కడ చూసారు కదా, నేను ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంత మోతాదులో అయితే నేను కలిపి పెట్టుకున్నాను. మనము 15 మొక్కల వరకు తీసుకున్నాం కదా, అందుకని నేను ఇంత క్వాంటిటీలో అయితే కలుపుకున్నాను. మీకు అర్థం కావడం కోసము, కొంతమందికి ఇంత పర్సెంట్ తీసుకోండి, అంత పర్సెంట్ తీసుకోండి అంటే అర్థం కాదండి. అందుకని నేను మీకు ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ ప్రకారం అయితే చూపించాను. ఇప్పుడు ఎంత సైజు పాట్లో పెట్టాలి అంటే 8 ఇంచ్ సరిపోతుందండి, అంతకన్నా పెద్దది అవసరం లేదు. మామూలుగా హోల్స్ కవర్ చేయడానికి పెంకులు కానీ అవి అడ్డు పెడతాం కదా, ఇవన్నీ ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే మన సాయిల్ చాలా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ చూసారు కదా, మనకు వైట్ పార్ట్ లాగా కనిపిస్తుంది కదా, అంటే మొత్తం మామూలుగా మొక్కలు అయితే లోపలికి పెట్టేసుకుంటూ ఉంటాము, కానీ ఈ అడీనియం మొక్కలకి మాత్రము పైన కొద్దిగా మాత్రమే వేర్లు వెళ్ళేలాగా ఉండేలాగా చూసుకొని సాయిల్తో కవర్ చేసేసుకోండి. మీరు విత్ సాయిల్ తీసుకున్నా, వితౌట్ సాయిల్ తీసుకున్నా, మీరు ఎలా అయినా సరే, అంటే మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటాయో ఆ ప్రకారంగా మీరు సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ అడీనియం ప్లాంట్ సాయిల్ మిక్స్ కూడా అండి, సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ మన దగ్గర సేల్కి అయితే ఉంది. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత వాటర్లో ఆల్రెడీ మనము సాయిల్ మిక్స్లో కలుపుకున్నాం సాఫ్ ఫంగిసైడ్, కానీ వాటర్లో కూడా కొద్దిగా సాఫ్ ఫంగిసైడ్ వేసుకొని ఒకసారి ఫుల్గా వాటర్ చేసేయండి. అంటే బయట నుంచి డ్రైనేజ్ హోల్స్లో నుంచి బయటికి వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ విధంగా వాటర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత 1 వారం రోజుల వరకు సెమీ షేడ్లో పెట్టండి. ఒకవేళ వర్షాలు కనుక పడుతుంటే వర్షంలో తడవకుండా సెమీ షేడ్లో పెట్టండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు ఇది స్ట్రెస్లో ఉంది కాబట్టి కొద్ది రోజులు సెట్ అయ్యే వరకు సెమీ షేడ్లో పెట్టండి. 1 వారం 10 రోజుల తర్వాత మీకు కొత్త చిగులు స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ప్లాంట్ సెట్ అయింది అనిపిస్తుందో అప్పుడు ఫుల్ సన్లోకి షిఫ్ట్ చేసుకోండి.
ఇప్పుడు మనము ఒకసారి నీళ్లు పోసి సెమీ షేడ్ లో పెట్టాం కదా, 15 రోజుల వరకు కూడా, అంటే 10 నుంచి 15 రోజుల వరకు కూడా మళ్ళీ అసలు నీళ్ళు అనేది ఇవ్వకండి. చాలా మంది నీళ్లు రోజు పోసేస్తూ ఉంటారు. అలా నీళ్లు పోయడం వల్ల ప్లాంట్ డల్ అయిపోతుంది, అలాగే రూట్ రాట్ వచ్చి చనిపోతుందండి. మీరు ఒక్కసారి నీళ్లు పోసారంటే మళ్ళీ వారం 10 రోజుల తర్వాత చెక్ చేసుకుని మాత్రమే ఇవ్వాలి నీళ్లు. రైనీ సీజన్ లో మాత్రము అస్సలు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే వింటర్ లో గనక అయితే 15 నుంచి 20 రోజులుగా ఒక్కసారి మాత్రమే నీళ్ళు ఇవ్వండి. అదే సమ్మర్ లో అనుకోండి 2-3 రోజులకు ఒకసారి ఇచ్చినా పర్వాలేదు. కానీ ఈ వింటర్ రైనీ సీజన్ లో మాత్రము మీరు ఎంత తక్కువ నీళ్ళు ఇస్తే అంత మంచిది మీ అడీనియం మొక్కలకి. ఇంకా చూసారు కదా, ఆల్రెడీ నా దగ్గర 100కు పైగా అడీనియం మొక్కలు ఉన్నాయండి. వీటన్నింటిని కూడా నేను ఇలాగ హ్యాంగింగ్ పార్ట్స్ లో పెట్టుకున్నాను. దీని గురించి కూడా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈ అడీనియం మొక్కలు, బోగన్విలియాస్ ఇవన్నీ నేను హ్యాంగింగ్ పార్ట్ లో ఎందుకు పెట్టాను అంటే, నార్మల్ గా మనము ఇండోర్ ప్లాంట్స్ అంటే టర్టిల్ వైన్, హ్యాంగిల్ హార్ట్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి రైనీ సీజన్ లో వింటర్ లో బాగానే ఉంటాయి. కానీ సమ్మర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి వాడిపోతూ ఉంటాయి. మళ్ళీ సమ్మర్ కి తగ్గ మొక్కలు హ్యాంగింగ్ పార్ట్స్ లో పెట్టుకోవాల్సి వస్తుంది, అది టెర్రస్ మీద కాబట్టి. అదే మనకు అడీనియము, బోగన్విలియా అనుకోండి, మనము వారానికో 10 రోజులకో నీళ్ళు ఇస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది కాకుండా హ్యాంగింగ్ పార్ట్స్ లో ఈ సాయిల్ మిక్స్ మనం ఏదైతే చేసుకున్నామో, లైట్ వెయిట్ సాయిల్ మిక్స్ లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి మనకు ఎంత గాలి వాన వచ్చినా వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి అవి పడిపోవు. మనకు ప్రతిరోజు వాటర్ చేసి చెయ్యి ఇలా పైకి ఎత్తడము, వాటర్ పోయడము అలా ఇబ్బంది లేకుండా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. అందుకనేసి నేను ఇంతకు ముందు అయితే అన్ని రకాల హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టి ఉండేదాన్ని. ఇప్పుడు అవి మొత్తం తీసేసి మొత్తం ఇలాగా అడీనియమ్స్, ఓన్లీ బోగన్విలియాస్ మాత్రమే పెట్టాను. ఇక్కడ చూసారు కదా, నా దగ్గర చాలా అడీనియం మొక్కలు అయితే ఉన్నాయి. ఈసారి ఇప్పుడు మనము క్లియరెన్స్ సేల్ లో చాలా రకాల మల్టీపెటల్ అడీనియం మొక్కలు తీసుకున్నాం కదా, వాటన్నింటి నుంచి కూడా కొమ్మలు తీసుకొని నా దగ్గర ఉన్నటువంటి సింగిల్ పెటల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా మల్టీ గ్రాఫ్టెడ్ చేస్తాను. చాలా చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయండి, చాలా ఇయర్స్. మీరు ఇక్కడ చూసారు కదా, ఈ ప్లాంట్ కి అయితే నేను గ్రాఫ్టింగ్ చేశాను. ఒకవైపు సింగిల్ పెటల్, ఒకవైపు మల్టీ పెటల్ పూస్తున్నాయి. చూసారు కదండి, ఇదండి ఈ రోజు వీడియో. అడీనియం మొక్కల్ని ఎంత కంటైనర్ లో పెట్టాలి, అలాగే సాయిల్ తో ఎలా చేయాలి, సాయిల్ లేకుండా ఎలా చేయాలి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి లైక్, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.